విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిన బాధ్యత గురువుదే. అఆలు నేర్పడం నుంచి ఆఫీసర్లు చేయడం వరకు, కాకాలు నేర్పించి కలెక్టర్లను చేసే వరకు గురువులే బాధ్యత తీసుకోవాలి. మంచి ప్రవర్తన, క్రమశిక్షణ పిల్లలకు అలవాటు చేయాలి. తప్పో ఒప్పో చెప్పాలి. ఆ వయసులో గురువులు చెప్పిన మాటలతోనే పిల్లలు నడిచే మార్గం ఉంటుంది. మరి అట్లాంటి పవిత్రమైన స్థానంలో ఉండే ఉపాధ్యాయులు నేడు ఏం చేస్తున్నారు? మీరే చూడండి. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. వాళ్ళు ఎవరో వస్తే మీరు స్కూల్లో ఎందుకు ఆఫీసర్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? అక్కడ కూర్చొని మీరు రావుతారని అక్కడికి వీడియో తీసిన. మీ సార్ రావుతలేడా ఇక్కడ? మీరిద్దరు కూర్చొని రావుతలేరా? ఒక్కళ్ళు తాగుతారు, 2 గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఓ ఉపాధ్యాయుడు బార్గా మార్చేశాడు. ఎంచక్క గ్లాసు, వాటర్ బాటిల్, స్టఫ్ తీసుకొచ్చి మందు కొట్టాడు. కంపెనీ కోసం స్నేహితుని సైతం పిలిపించుకున్నాడు. ఇద్దరు ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ పిల్లల చదువును గాలి కొదిలేసి మందు కొట్టాడు. తర్వాత గురువు గారి బాగోతం బట్టబయలైంది. దేవాలయం లాంటి బడిలో యథేచ్ఛంగా మద్యం తాగుతూ స్థానికులకు చిక్కాడు. వాళ్ళు ఎవరో వస్తే మీరు స్కూల్లో ఎందుకు ఆఫీసర్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? అక్కడ కూర్చొని మీరు రావుతారని అక్కడికి వీడియో తీసిన. మీరు రాలే? మీ సార్ రావుతలేడా ఇక్కడ? తాగుతలేడా వెనక కూర్చొని? చెప్పండి అమ్మా, మీ సార్ తాగంగా మీరు చూసిరా? తాగిండా? తాగలే? తాగిండా? మీరు చూడలే? బాబు ఎవరు? ఫోన్ కడియా ఫస్ట్. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వచ్చి ఏం చేస్తున్నావు? ఈయన తెలుసా? సార్ తెలుసా నీకు? తెలుసా? మీరిద్దరు కూర్చొని తాగుతలేరా? ఒక్కళ్ళు తాగుతారు, 2 గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు? మీరేనా సార్ స్కూల్ కి? సార్ మీరెవరు? ఎవరు వాళ్ళు పంపించిన వాళ్ళు? పాఠశాలలో పనిచేస్తున్న సునంద్ అనే ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో అదే మండలానికి చెందిన దుగ్నేపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆమ్లే అనే ఉపాధ్యాయుని డిప్యూటేషన్ పై చర్లపల్లి పాఠశాలకు పంపించారు అధికారులు. అయితే రావడమే ఓ హాఫ్ బాటిల్ తో స్కూల్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్థానిక యువకుడిని పిలిపించుకొని స్టఫ్ తెప్పించుకొని మరి పాఠశాల కొనసాగుతున్న సమయంలోనే ఫుల్ గా తాగాడు. సమయానికి ఆ వైపుగా వెళ్తున్న స్థానిక యువత గుర్తించి ఆ ఉపాధ్యాయుని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. మొదట మందు కొట్టలేదని బుకాయించే ప్రయత్నం చేసినా తర్వాత తప్పు ఒప్పుకొని తలదించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది నిరుపేద మధ్యతరగతి పిల్లలు. ప్రైవేట్ స్కూల్ కు వెళ్లే స్తోమత లేక గవర్నమెంట్ బడులో పాఠాలు నేర్చుకుంటారు. వారికి మంచి బోధన అందించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో అది జరగడం లేదు. దానికి కారణం ఇలాంటి ఉపాధ్యాయులే. ఒకప్పుడు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ నేడు క్రమంగా మసకబారుతున్నాయి. గవర్నమెంట్ దగ్గర వేలకు వేలు జీతాలు తీసుకుని పిల్లల చదువును గాలి కొదిలేస్తున్నారు. ఇలాంటి టీచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఎవరో వస్తే మీరు స్కూల్లో ఎందుకు ఆఫీసర్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? అక్కడ కూర్చొని మీరు రావుతారని అక్కడికి వీడియో తీసిన. మీ సార్ రావుతలేడా ఇక్కడ? మీరిద్దరు కూర్చొని తాగుతలేరా? ఒక్కళ్ళు తాగుతారు, 2 గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు?